హలో గాయస్, కింగ్డమ్ మూవీ రిలీజింగ్ ప్రోమో అయితే వచ్చిందనమాట. ఫస్ట్ ఇంప్రెషన్ నాకైతే చాలా బాగా నచ్చింది. అంటే కొత్త ఎలిమెంట్స్ అయితే చూపెట్టారు. అనిరుద్ధ్ బీజం అయితే లిటరల్లీ వేరే లెవెల్ అనిపించింది. నిజంగా అనిరుద్ధ్ అయితే 40% మూవీని చూసాడట. సో అదైతే చాలా బాగున్నదట. ఒక ఫైర్ అనిపించిందట మూవీని చూసినప్పుడు అయితే. సో మొన్న అయితే ఎప్పుడో మేలో సంథింగ్ ఎంతో రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. మొన్న చూసుకున్నట్లయితే July 4th అన్నారు. సో July 4th అయిపోయింది. ఎక్కడ కింగ్డమ్ అని అనుకునే లోపే రిలీజింగ్ ప్రోమోని అయితే చేపించారు అన్నమాట. సో చాలా లాంగ్ పోకుండా చాలా షార్ట్గా July 29th అయితే మూవీ అయితే వస్తుంది. సో ఆ రోజు అయితే బ్లాస్ట్ అని చెప్పుకోవచ్చు. నిజంగా నాగవంశీ గారు ఒక ఇంటర్వ్యూలో ఏం చెప్పిందంటే, గౌతమ్ స్టైల్లో KGF తీస్తే ఎలా ఉంటుందో ఈ మూవీ కింగ్డమ్ మూవీ అలా ఉంటుందని చెప్పారు. నిజంగా ఇది చూసినప్పుడు కూడా నాకు అట్నే అనిపించింది. ఒక రంగంలో చూస్తే వారియర్, పోలీసు, మిలిటరీలో సంథింగ్ ఏదో ఏజెంట్ లెక్క అయితే కనబడబోతున్నాడు. ఇంకో లెక్క దొంగన మరి వేరే తీరుగానైతే చాలా డిఫరెంట్ లుక్స్ అయితే ఉన్నాయి, డిఫరెంట్ ఫైట్స్ ఉన్నాయి అండ్ డిఫరెంట్ గెటప్స్ అయితే ఉన్నాయి అన్నమాట ఈ మూవీలో. విజయ్ దేవరకొండకైతే నాకైతే ఎందుకో ఈ క్యారెక్టర్ తన లైఫ్లోనే ది బెస్ట్ క్యారెక్టర్ అయితే అనిపిస్తుంది. అంటే తన కెరీర్లో ది బెస్ట్ క్యారెక్టర్ అని అవుద్దని నాకు అనిపిస్తుంది. అండ్ సత్యదేవ్ కూడా ఉన్నాడు. సో మొన్న ఆయన బర్త్డే సందర్భంగా కూడా చెప్పారు అనమాట. సో ఇందులో చూసుకున్నట్లయితే సత్యదేవ్ అయితే విజయ్ దేవరకొండ అన్నగానైతే కనబడబోతున్నాడట. సో విజయ్ దేవరకొండ చూసుకున్నట్లయితే సేవియర్గా కూడా కనబడబోతున్నాడు. చిన్నపిల్లలను సేవ్ చేయడం అది ఇది మనం అయితే చూడొచ్చు. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ రిలీజింగ్ ప్రోమో అయితే. ఇప్పటి వరకు ఎవరైనా చూడకపోతే చూసేయండి. ఆ లిరిక్స్ కూడా చాలా బాగున్నాయి అండ్ వెపన్స్ను కూడా చాలా బాగా డిజైన్ చేశారు. మీకు కింగ్డమ్ బీజిఎం కూడా చాలా బాగుంటది. ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. మూవీలో 2 టైమ్ లైన్స్ ఉంటాయట. ఒకటి వచ్చేసి పాస్ట్, మళ్ళీ ఆ జన్మలో చనిపోయి మళ్ళీ పుడతాడట విజయ్ దేవరకొండ. సో ఇది వచ్చేసి ప్రజెంట్ చూపెట్టారు. సో మీకు కింగ్డమ్ టీజర్ అనౌన్స్మెంట్ వచ్చింది చూసి అప్పుడు. సో అప్పుడైతే అందులో పాస్ట్ చూపెడతారు. మీరు చూస్తే ఇంకా అర్థమవుతాయి. డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి. సో చూడాలి. నేనైతే ఎగరగా వెయిట్ చేస్తున్నాయి కింగ్డమ్ మూవీ కోసం. మీరు ఏమంటారో కింద కమెంట్ చేయండి. సో ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్.